డిఎస్ భౌతిక కాయం నిజామాబాద్ లోని ప్రగతి నగర్ స్వగృహానికి చేరుకుంది. కడసారి చూసేందుకు డిఎస్ అభిమానులు పలు పార్టీల నాయకులు తరలి వస్తున్నారు. నిజామాబాద్ బైపాస్ రోడ్లో గల ఆయన సొంత స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రగతి నగర్లోని డిఎస్ ఇంట్లో కార్యకర్తలు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నట్లు ఆయన కుమారుడు సంజయ్ వెల్లడించారు. నిన్న తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన డి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి నిజామాబాద్ తరలించారు. డిఎస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయన పార్థివ దేహాన్ని పోలీసులు గౌరవ వందనం అనంతరం ప్రత్యేక అంబులెన్స్ లో తీసుకెళ్లారు. నిజామాబాద్ లో ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఏపీసీసీ అధ్యక్షులు డిఎస్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. డిఎస్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పార్టీ జెండాను డిఎస్ పార్థివ దేహంపై ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జీవితంలో ఎదుగుతూ ఆనాటి పెద్దలు రాజారాం గారి శిష్యుడిగా రాష్ట్ర కాంగ్రెస్కి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఒకసారి కాదు, 2 సార్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి వారి అధ్యక్షుల సారథ్యంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. వారు మంత్రిగా అనేక సంస్కరణలు కూడా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. వారి మరణం తీరని లోటు. వారికి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయులైన డి శ్రీనివాస్ గారి మృతి పట్ల యావత్ కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు దిగ్భ్రాంతి చెందటం, అదేవిధంగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ 2004లో 2009లో 2 మార్లు కూడా అధికారానికి రావడానికి అహర్నిశలు కృషి చేసిన పిసిసి అధ్యక్షులుగా వారు పార్టీని ముందుకు నడపడంతో ముందటున్న వ్యక్తి. ఒక క్రియాశీలకంగా వారు మేధా సంపదతో ఈరోజు పార్టీని వారిదైన శైలిలో ముందుకు నడిపించిన ఒక గొప్ప నేత. ప్రజలకు సేవ చేస్తూ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి కృషి చేసిన మహానాయకుడు. మధ్యలో కొద్ది కాలం వేరే పార్టీకి పోయినా మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి రావడం. ఆయన కాంగ్రెస్ అంటేనే ప్రాణం. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీ మారినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని దూషించలేదు. వాళ్ళ సతీమణికి ధైర్యాన్ని ఇవ్వాలని కూడా భగవంతుడు ప్రార్థిస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు డి శ్రీనివాస్ గారిని ఆయన చేసిన సేవలు ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. తప్పకుండా ఈరోజు ఆయన పేరు మీద కానీ ఆయన చేసిన సేవలకు కానీ మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఆ కుటుంబానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మరొకసారి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేప్పుడు అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా అనేకమైనటువంటి బలహీన వర్గాల ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలు డి శ్రీనివాస్ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు
ఏదైనా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సమస్య ఏర్పడితే టి శ్రీనివాస్ గారు ఒక పరిష్కారానికి ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేయడంలో కానీ అనేక అంశాలు టెలిఫోన్ పక్కనుంటే సీనన్న ఎంత పెద్ద చక్రమైన తిప్పుతాడనేటువంటి ఒక పేరున్నటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వంలో సమన్వయం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కావచ్చు, దానికంటే ముందు కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన కలిసి తెలంగాణ ఏర్పాటు పట్ల వివరించినటువంటి వ్యక్తి. బలహీన వర్గాల ఉద్యమంలో కూడా అనేకంగా బలహీన వర్గాల రాజకీయాలకు సంబంధించినటువంటి నాయకత్వానికి సహకారం అందించాడు. ఈ విధంగా టి శ్రీనివాస్ గారి మృతి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి గతంలో గాంధీ భవన్కి వచ్చినాడు, ఆ రోజు కలవడం జరిగింది. చివరిగా దాని తర్వాత కలవలేకపోయినాం. వారి సహవాసం, వారి యొక్క ఆలోచన, వారికి ఉండబడేటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్లా వారిని మించి ఎవరు లేరు. వారు మరి ఈరోజు మా మధ్యలో లేకపోవడం విచారంగా వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని